ఎటువంటి సర్జరీ లేకుండా సయాటికా, స్పాండిలైటిస్, ఫ్రోజన్ షోల్డర్ కి కేవలం 45 నిమిషాలలో నొప్పి లేని అత్యాధునిక చికిత్స ప్రాణ పెయిన్ క్లినిక్. 10 ఏళ్లుగా విద్యా వ్యవస్థను, గురుకులాలను బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. గురుకులాల్లోకి ప్రవేశించే అర్హత బీఆర్ఎస్ నేతలకు లేదన్నారు. ఆర్థికంగా రాష్ట్రం ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ గురుకులాల మెస్ ఛార్జీలను 40% పెంచామని తెలిపారు భట్టి. ఇంత పెద్ద మొత్తంలో ఏ ప్రభుత్వం ఎప్పుడూ చేయలేదన్నారు. చలికాలంలో విద్యార్థులు ఇబ్బందులు పడకుండా నాణ్యమైన రగ్గులు, బట్టలు అందిస్తున్నామంటున్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో మా ప్రతినిధి భూపాల్ ఫేస్ టు ఫేస్. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రామీణ ప్రాంతాల్లో కావచ్చు, పట్టణ ప్రాంతాలు కావచ్చు, విద్యార్థుల మీద దృష్టి పెట్టిన పరిస్థితి. ఇప్పటికీ ఈరోజు బోనకల్లోని బీసీ గురుకుల పాఠశాలలో ఈ మెను కొత్తగా ఏర్పాటు చేసిన ఈ మెనుని, అంటే పెంచిన మెనుని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అంటే ఆవిష్కరించారు. దీనికి సంబంధించి మన ముందు మాట్లాడడానికి భట్టి విక్రమార్క ఉన్నారు. ఈ మెను అంతా కూడా మేము పెంచినటువంటి డైట్ ఛార్జెస్కి అనుగుణంగా 40% ఎట్ ఎ టైం పెంచాం. ఓ 10 ఏళ్ల తర్వాత గత ప్రభుత్వాలు ఎప్పుడు ₹1 పెంచాలని కూడా ఆలోచించారు. మేము స్టడీ చేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అట్లాగే మా టోటల్ క్యాబినెట్ అంతా కలిసి కూర్చొని ఇది మన బిడ్డలు వాళ్ళ భవిష్యత్తు బాగుండాలని ఆలోచన చేసి మేము పెంచాం. పెంచిన ఛార్జీలకు అనుగుణంగా న్యూ మెనూను కూడా రాష్ట్ర స్థాయిలోనే అందరు అధికారులు, సీనియర్ అధికారులు, వెల్ఫేర్ సంబంధించిన వాళ్ళందరినీ కూర్చోబెట్టి ఒక మెనూ తయారు చేశాం. ఆ మెనూ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని స్కూల్స్లో సక్రమంగా అమలు చేయడం కోసం ఈరోజు అందరం, ముఖ్యమంత్రి గారు ఓ దగ్గర, నేను ఓ దగ్గర, మిగతా మంత్రులు ఓ దగ్గర, ఎమ్మెల్యేలు, ప్రతి స్కూల్లో ప్రతి ఎమ్మెల్యే, ప్రతి ఐఏఎస్ ఆఫీసరు, ప్రతి ఐపీఎస్ ఆఫీసరు, అట్లా జిల్లాలో ఉన్నటువంటి డిస్ట్రిక్ట్ లెవెల్ ఆఫీసర్స్ కూడా అన్ని స్కూల్స్లో ఈరోజు ప్రతి స్కూల్లో ఈరోజు పార్టిసిపేట్ చేసినట్లుగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేశాం, డిజైన్ చేశాం, ముందు పోతాం. అట్లాగే భవిష్యత్తులో కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి సీనియర్ ఐఏఎస్ అధికారులు అందరూ, ఇంక్లూడింగ్ ఐపీఎస్ అధికారులు కూడా, ఈ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన మంత్రులు, శాసనసభ్యులు కూడా ప్రతి నెల ఒకరోజు కంపల్సరీ ఈ రాష్ట్రంలో ఉన్న ఏదో ఒక స్కూల్లో 1 గంట వాళ్ళతో గడపాలి, వాళ్ళతో భోంచేయాలి. అవసరమైతే 1 గంట వీరి అనుభవాల్ని వాళ్ళకి ఇన్స్పైర్ చేసే విధంగా చెప్పగలిగినటువంటి పరిస్థితి కూడా చేయాలని చెప్పి ఒక డిజైన్ కూడా చేస్తున్నాం. అది కూడా కొనసాగుతుంది. అంటే గతంలో ఒక్కొక్క అంటే హాస్టల్స్కి ఒక్కొక్క విధంగా ఉండేది సిస్టమ్, అంటే ఇంప్లిమెంటేషన్ విషయంలో కొంత గందరగోళంగా ఉండేది. ఇప్పుడు దీన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఒకే విధంగా ఉండే విధంగా చేస్తున్నారా ఏంటి? మొత్తం అన్ని స్కూల్స్కి ఇంక్లూడింగ్ మామూలు హాస్టల్స్లో కూడా ఈరోజు పెంచినటువంటి ఈ డైట్ ఛార్జెస్ని అమలు చేస్తాం. అన్ని స్కూల్స్కి ఒకటే డైట్ ఛార్జెస్ ఇచ్చినాం కాబట్టి ఆ పెరిగిన ధరకు అనుగుణంగా అన్ని స్కూల్స్లో ఇదే స్థాయిలో క్వాలిటీతో ఫుడ్ పెట్టాలి కదా. దానికోసమే రాష్ట్ర వ్యాప్తంగా ఒకటే డైట్ని, ఇంక్లూడింగ్ డైటీషియన్స్, అంటే హాస్పిటల్స్లో ఉన్న డాక్టర్స్ని, డైటీషియన్స్ని కాంటాక్ట్ చేసి సీనియర్ అధికారులంతా కూర్చొని ఈ మెనూని డిజైన్ చేశాం. ఈ మెనూని కొన్ని రోజులు అంటే వాళ్ళకి పౌష్టికాహారం అందించడానికి కావాల్సిన అన్నీ వాళ్ళకి అందులో ఉండేటట్టుగా దీన్ని అమలు చేసి ముందుకు పోతూ ఉన్నారు. అట్లాగే భవిష్యత్తులో ఈ మెనూ పెంచిన మెనూయే కాకుండా ఈ స్కూల్స్కి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ఉండాలనేటువంటి ఆలోచనతో 5,000 కోట్లతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ అని ప్రతి శాసనసభ నియోజకవర్గాన్ని కనీసం 1 తగ్గకుండా ఈ సంవత్సరమే ప్రారంభించి ముందుకు పోవాలనే ఆలోచన ముందుకు పోతా ఉన్నాం. అట్లాగే అన్ని స్కూల్స్లో కూడా ఎక్కడ టీచింగ్ కమ్యూనిటీ లేకుండా విద్యార్థులు ఇబ్బంది పడకుండా ఉండాలనేటువంటి ఆలోచనతోనే మొట్టమొదటిసారి 10 ఏళ్ల తర్వాత మేము వచ్చిన తర్వాత డిఎస్సి కండక్ట్ చేసి 11,000 పైబడి టీచర్స్ రిక్రూట్మెంట్ కూడా చేశాం. ఇంకో 6,000 మంది టీచర్స్ రిక్రూట్ చేయడానికి డిఎస్సి మరో ఎగ్జామ్ కండక్ట్ చేయడానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తాం. అంటే భవిష్యత్తులో ఎడ్యుకేషన్ పైన చాలా సీరియస్గా దృష్టి సారించి ఏ ప్రభుత్వ స్కూల్ కూడా ఇంటర్నేషనల్ స్కూల్తో తక్కువ కాకుండా ఉండటానికి లేదు. వండర్ఫుల్ ఫెసిలిటీస్ అన్ని, ఈవెన్ స్పోర్ట్స్ ఫెసిలిటీస్ అన్ని ఉండేటట్టుగా, మెడికల్ ఫెసిలిటీస్ ఉండేటట్టుగా, అట్లాగే కావాల్సినటువంటి గ్రౌండ్స్, ఫుట్బాల్ గ్రౌండ్, క్రికెట్ గ్రౌండ్, మిగతా ఇండోర్ గేమ్స్ అన్నీ ఉండేటట్టుగా ఏర్పాటు చేస్తాం. వాటితో పాటు వాళ్ళ హెల్త్ చెకప్ కోసం కూడా ప్రతి నెల ఆ స్కూల్స్కి డాక్టర్స్ వెళ్ళాలి. ప్రతి స్టూడెంట్కి సంబంధించినటువంటి హెల్త్ చెకప్ చేయటమే కాకుండా వాళ్ళ హెల్త్ కార్డు కూడా మెయింటైన్ చేయాలి. ప్రతి నెల రావాలా, అన్ని టెస్టులు చేయాలా, మళ్ళీ హెల్త్ చెకప్ చేసిన తర్వాత కార్డులో మెన్షన్ చేసి వెళ్ళాలి. సో ఆరోగ్యానికి సంబంధించి అవి కూడా తీసుకోవాలి. యూనిఫామ్ టైంకి రావాలి, ఇచ్చే బెడ్షీట్స్ టైంకి రావాలి, బుక్స్ అన్ని కూడా టైంకి అందించాలి. వీటన్నిటిని పర్యవేక్షించడానికి ప్రభుత్వం నిరంతరం చేస్తుంది.
అంటే ప్రధానంగా మీరు మెనూ పెంచారు, అంటే ఇటు 40% మెనూ పెంచారు, అదేవిధంగా కాస్మెటిక్ ఛార్జీల విషయానికి వచ్చేసరికి 200% పెంచారు. కానీ ఇవి సరిగ్గా అందట్లేదంటూ కొన్ని మీ ప్రత్యర్థి పార్టీ బీఆర్ఎస్ దానికి సంబంధించిన వాళ్ళు కూడా పాఠశాలకి అంటే కళాశాలకి వెళ్ళి ఇది పెంచట్లేదని చెప్తున్న పరిస్థితి, దీన్ని ఎలా చూడాలి? అంటే దొంగలు దొంగ అరిసినట్టు, దెయ్యాలు వేదాలు వల్లించినట్టు 10 ఏళ్ళు మీరు ₹1 అయినా పెంచారా? పెంచుంటే ఈ కర్మ పట్టేది కాదు కదా. స్కూల్స్కి వెళ్ళి నేను పర్యవేక్షిస్తా అని కమిటీలు వేసుకుని తిరుగుతున్న వాళ్ళని నేను అడుగుతా ఉన్నాను, 10 ఏళ్ళు ఆనాటి ప్రభుత్వం ₹1 పెంచకపోతే అప్పుడు ఏం చేశారు మీరు? చేయకపోగా వాళ్ళకి వచ్చి మద్దతు పలుకుతూ వాళ్ళు వెనకబడి తిరుగుతూ ఉన్నారు. స్కూల్స్ పైన ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ కట్టడానికి నిధులు కేటాయించకుండా అన్ని వాళ్ళ కార్యకర్తలకు సంబంధించిన కళాశాలలు ప్రైవేట్ బిల్డింగ్ కుక్కుతా ఉంటే ఏం చేశారు మీరు? ఏం చేయలేదు. ఇవాళ మేము డైట్ బిల్స్ పెంచాం, ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ కడతా ఉన్నాం, వాటన్నిటిని మానిటర్ చేస్తూ ఉన్నాం, హెల్త్ కార్డ్స్ పెడతా ఉన్నాం, టీచింగ్ స్టాఫ్ పెంచుతూ ఉన్నాం. ఇంత బాగా జరుగుతూ ఉంటే చూసి తట్టుకోలేక ఈర్ష్యపడుతూ అయ్యో వీళ్ళందరూ బాగా చదివిస్తే వాళ్ళంతా ఎదిగితే మరి మేము దోపిడీ చేసుకున్న వాళ్ళు మేమైపోవాలా, వాళ్ళు మేధావులుగా తయారీ పాలకులుగా మారి ఈ సమాజంలో అభివృద్ధిలో భాగస్వాములు అయితే మా అందరికి నష్టం కదని బాధపడే వాళ్ళే వాళ్ళు బయటకు వచ్చి మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పుడు 5,000 కోట్లతో విద్యా వ్యవస్థని మీరు ఇంటిగ్రేటెడ్ చేస్తున్నారు. ఇప్పుడు అంటే పదే ఆర్థిక వ్యవస్థ బాగలేదని చెప్తున్నారు, ఇవన్నీ సాధ్యమవుతాయా? ఐ డూ అగ్రీ. ఆర్థిక వ్యవస్థకు సంబంధించి 7 లక్షల కోట్ల పైబడి అప్పు చేసి రాష్ట్రాన్ని అతలాకుతలం చేశారు. దాని చిన్న ఉదాహరణ చెప్తాను. ఈ ప్రభుత్వం రాష్ట్ర విభజన జరిగి ఈ రాష్ట్రం ఏర్పడినప్పుడు సంవత్సరానికి 6,400 కోట్ల రూపాయలు అప్పు వడ్డీ కింద కట్టేవాడు సంవత్సరానికి. మరి ఈ 10 ఏళ్ల వేళ పరిపాలన అయిపోయిన తర్వాత ఈ ఒక్క సంవత్సరమే సంవత్సరానికి 6,400 కట్టేటువంటి పరిస్థితి నుంచి 66,000 కోట్ల రూపాయలు వాళ్ళ అప్పు వడ్డీ కట్టాల్సిన పరిస్థితి తీసుకొచ్చారు ఈ రాష్ట్రాన్ని. అంటే అంత భయంకరంగా నెట్టేశారు. నేను ఒక పక్కన నేను ఎందుకు ఉదాహరణ చెప్పాను, 66,000 కోట్ల రూపాయలు హార్డ్ క్యాష్ వాళ్ళు చేసిన అప్పుకి వడ్డీ అసలు బ్యాంకులు కట్టారు. అంటే ఈ మెనూ గురుకులాలకే పరిమితమవుతుందా, హాస్టల్ పరిమితమవుతుందా? ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ప్రధానంగా చలికాలం, ఈ చలికాలం సంబంధించి విద్యార్థులకి రగ్గులు ఇవన్నీ కావాలని అడుగుతున్నారు, దీన్ని ఎట్లా చూస్తారు? కేవలం రెసిడెన్షియల్ స్కూల్స్కే కాదు, అన్ని హాస్టల్స్ కి డైట్ పెంచాం. నాట్ ఓన్లీ హాస్పిటల్స్, జైల్లో ఉండేటువంటి వాళ్ళు కూడా డైట్ ఛార్జెస్ పెంచాం. ఎవరు తిండి లేకుండా బాధపడకూడదు అనేది మా ఆలోచన. అందరూ న్యూట్రిషియస్ ఫుడ్ ఉంది. చలికాలం వస్తూ ఉంది, బాధపడుతున్నారంటే ఇగో రగ్గులు, ఇటువంటి రగ్గులు క్వాలిటీతో ఉండే రగ్గులు తీసుకొచ్చి ఇవాళ ఇస్తాం. ఉలెన్ రగ్గులు చూడండి, ఇంత క్వాలిటీతో ఎప్పుడైనా రగ్గులు ఇచ్చారు? దిస్ ఈజ్ అవర్ కమిట్మెంట్. బికాజ్ కమిట్మెంట్ ఇన్ ద సెన్స్ ఇదేదో మేమేదో గొప్ప చేస్తున్నామని చెప్పట్లేదు, వాళ్ళ భవిష్యత్తే తెలంగాణ భవిష్యత్తు. విద్యార్థులని దృష్టిలో పెట్టుకుని విద్యార్థులే భారత పౌరులు కావడంతో విద్యార్థులను దృష్టిలో పెట్టుకుని ఆ విద్యార్థులకు అధికంగా నిధులు కేటాయించే విషయంలో ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని బట్టి విక్రమార్క చెప్తున్నారు. కెమెరా పర్సన్ బుద్ధితో భూపాల్, ఎన్టీవీ, బోనకల్ నుంచి.